హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ అన్న నటించిన ఓజీ మూవీ ఫైనల్గా 302 కోట్ల కలెక్షన్ చేసి 300 మార్కుని అయితే టచ్ చేయడం జరిగింది. అయితే ఈ మూవీ ఎందుకు 300 కోట్ల మార్కుని టచ్ చేయడానికి ఇంత లేట్ అయిందనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఈ మూవీకి చాలా మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. అంటే అది నేను మూవీ పరంగా మాట్లాడుకోవట్లేదు, ఏదైతే మూవీని రిలీజ్ చేశారో రిలీజ్ చేసే విధానం అయితే బాగాలేదని నేను చెప్తున్నా. మెయిన్గా ఈ మూవీ రిలీజ్ అయిన 3 వీక్స్ వరకు మూవీ యొక్క టికెట్ రేట్స్ అనేవి తగ్గించలేదు. మెయిన్గా ప్రతి మూవీ మనం చూసుకున్నట్లయితే 1 వీక్ వరకు సేమ్ ప్రైజెస్ అయితే ఉంటాయి. 1 వీక్ తర్వాత మూవీ టికెట్ రేట్స్ అయితే డ్రాప్ అవడం జరుగుతుంది. కాకుంటే ఈ మూవీ టికెట్ రేట్స్ ఏమాత్రం తగ్గించలేదు. ఇదైతే మేజర్ మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అయితే ఈ మూవీని రీసెంట్గా టికెట్ ప్రైజెస్ అయితే తగ్గించారు. కాకుంటే అప్పటికే డ్యూడు, కే ర్యాంపు అలానే తెలుసు కదా, అలాంటి మంచి మంచి మూవీస్ రావడం వల్ల ఈ మూవీని చూసి ఆడియన్స్ అనేవారు తగ్గించేశారు. అండ్ అలానే ఈ మూవీకి ఏకంగా 250 కోట్ల బడ్జెట్తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మించారు. అయితే డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వాళ్ళు ఈ మూవీకి సరైన ప్రమోషన్స్ అనేవి చేయలేదు. మెయిన్గా పవన్ కళ్యాణ్ గారికి నార్త్లో మంచి హైప్ అయితే ఉందన్నమాట, మంచి పాపులారిటీ అయితే ఉంది. ఆ పాపులారిటీని ఈ ఓజీ మూవీ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో యూజ్ చేసుకోలేకపోయారు. నార్త్లో మంచి ప్రమోషన్స్ చేసి ఉంటే కనుక ఈ మూవీ ఓవరాల్గా 500 కోట్ల కలెక్షన్స్ అనేవి ఖచ్చితంగా రాబట్టగలిగే అవకాశాలు అయితే ఉండేవి. కాకుంటే సరైన ప్రమోషన్స్ చేయలేదు. అలానే మలయాళం, కన్నడలో ఈ ఓజీ మూవీ రిలీజ్ అయినట్టు కూడా చాలామందికి తెలియదు, ఎందుకంటే అసలు ప్రమోషన్సే చేయలేదు. అండ్ తమిళంలో కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. కేవలం మన తెలుగు స్టేట్స్లోనే ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంటే పెట్టారు. అండ్ మనం రీసెంట్గా రిలీజ్ అయిన కాంతార మూవీని చూసుకున్నట్లయితే కాంతార మూవీకి కేవలం 150 కోట్ల బడ్జెట్టే పెట్టారు. అయితే హుంబులో ఫిలిమ్స్ ఎవరైతే ఆ ప్రొడ్యూసర్స్ ఉన్నారో నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అయితే చేశారు. అయితే ఈ మూవీకి ఏకంగా 250 కోట్ల బడ్జెట్ పెట్టినా సరే ఈ మూవీకి సరైన ప్రమోషన్స్ చేయలేదనేది నా ఒపీనియన్. ఈ మూవీకి మంచి ప్రమోషన్స్ చేసి అలానే 1 వీక్ తర్వాత ఆ టికెట్ ప్రైజెస్ అనేవి తగ్గించుంటే ఖచ్చితంగా ఈ ఓజీ మూవీ 500 కోట్ల మార్కుని అయితే టచ్ చేసేది. అండ్ ఈ మూవీకి ఎందుకు ఎక్కువ కలెక్షన్స్ రాలేదనేది దాని గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి.